ఇప్పటి వరకు మనం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎట్లా చేంజ్ వచ్చింది, ఇవన్నీ కూడా గమనించాం. ఇప్పుడు కథానాయకుడు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రభావం ఎలా ఉంది, ఎలా నడిపించబోతుంది, రేపటి రాజకీయ రణక్షేత్రం ఎన్నికల కురుక్షేత్రంలో ఈ యొక్క జాతకాలు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిది 1972 డిసెంబర్ 20వ తారీఖు రాత్రి 1:25 జన్మించారండి. వారిది ఆరుద్ర నక్షత్రం, రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి కూడా ప్లానెట్స్ పొజిషను మే 1వ తారీఖు దాకా చాలా బాగా ఉందండి. ఎందుకంటే వారు ఎటువంటి కార్యక్రమాలు చేసినా కానీ ఉత్తమ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బృహస్పతి మిథున రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు. మే 1వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. మే 1వ తారీఖున లాభస్థానంలో నుంచి వ్యయస్థానంలోకి గురువు మారతాడు. ఎప్పుడైతే గురువు మారతాడో కొద్దిగా మిథున రాశి వాళ్ళకి గ్రహాల యొక్క బలహీనత కొద్దిగా ఏర్పడుతుంది. కాబట్టి 2020 జూలై 29వ తారీఖు నుండి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధ దశ ప్రారంభమైందండి. అయితే 2018 జనవరి 17వ తారీఖు నుండి 2020 జూలై 29వ తారీఖు వరకు శని దశలో గురువు అంతర్దశ జరిగిందండి. ఇంతకు ముందు చెప్పాను కదా, శని దశ అవ్వబోయే ముందర చివరిగా వచ్చేటటువంటి అంతర్దశ శనిలో గురువు. ఆ గురువు ఒక విధమైనటువంటి యోగాన్ని కలగజేస్తాడండి ఎవరి పరిధిలో వారికి. కాబట్టి ఈ 2019లో శనిలో గురువు రావటం వలన, ఈ గురువు 2020 దాకా ఉండటం వలన ప్రభుత్వానికి మించినటువంటి ఏర్పాటు చేయడానికి ఇంకా బలమైనటువంటి మెజారిటీతో ఆయన గెలవటానికి అవకాశాలు వచ్చినాయండి. అయితే 2020 దగ్గర నుంచి బుధ దశ ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా బుధుల్లో శుక్రుడు అంతర్దశ జరుగుతుంది. అందువలన ఏంటంటే జరుగుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క బలహీనతల వలన కొద్దిగా ఫలితాలు కొద్దిగా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1972 డిసెంబర్ 21వ తారీఖు రాత్రి 1:25 ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించారండి. అయితే 2008 మే 20వ తారీఖు నుండి శనిలో శుక్రుడు, 2011 జూలై 20వ తారీఖు వరకు శని జరుగుట వలన దీనిలో వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి అదే శనిలో శని కర్మకారకుడు అవ్వటం వలన కర్మ చేయించేటటువంటి అవకాశాలు వచ్చినాయి. శనిగ్రహము శుక్రగ్రహం ఈ రెండూ కూడా ఇద్దరూ బ్రాహ్మణ గ్రహాలనండి. గురు శుక్రులు ఇద్దరూ కూడా బ్రాహ్మణ గ్రహాలు, శని శుక్రులు ఇద్దరూ కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు అవ్వటం వలన కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చి నూతన ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టి దినదినాభివృద్ధి జరిగింది. 2018 జనవరి 17వ తారీఖు నుండి శనిలో గురువు అంతర్దశ వచ్చటం వలన, చివరి దశ అంతర్దశ గురువు బలంగా ఉండటం వలన, ఈ గురువు వెళ్ళబోయే ముందు అందరికీ మంచి చేయుట వలన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో శనిలో గురువు జరగటం వలన, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కూడా శనిలో గురువు జరగటం వలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ప్రస్తుతం మిథున రాశి వాళ్లకు మే 1వ తారీఖు నుండి గురువు మంచి బలంగా కొంత బలహీనంగా ఉండటం వలన, గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వచ్చటం వలన, ఈ గురువు వ్యయస్థానంలోకి వచ్చటం వలన కార్యసాధనకు కొంత బలం తగ్గేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే
జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో శనిలో కుజుడు జరుగుట వలన ఈ కుజుడు ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలాన్ని చేకూర్చలేదు. ఎందుకంటే శని కుజులు ఇద్దరు కూడా పెద్ద ఫేవరబుల్ ప్లానెట్స్ కాదండి. పైగా కుజగ్రహం అనేటటువంటిది యోగదాయకమైనటువంటి గ్రహం కాదు. కాబట్టి ఏంటంటే శనిలో కుజుడు జరగటం వలన 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డా కానీ ఉత్తమ ఫలితాలు సాధించలేకపోవటానికి కారణం కుజగ్రహం అనే చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష హోదాలో కూర్చుండబెట్టి పార్టీని నిదానంగా బలోపేతం చేసింది. 2009 శనిలో శుక్రుడు మంచి మిత్రగ్రహాలు కలయిక వలన తండ్రి చనిపోయిన తదుపరి ఓదార్పు యాత్ర ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా మద్దతుని నిదానంగా పొంది 2019లో అనగా మరలా శనిలో గురువు వెళ్ళబోయే ముందు యోగాని ఎవరికైనా కలగజేస్తాడు. అందువల్ల 175 స్థానాలకు కాను 151 స్థానాల్లో గెలిచి రాజకీయాలలోనే నూతన వరవడిని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గురువు ప్రభావం. అందుకనే ఒక ముహూర్తంలో కానివ్వండి, గురువు కనుక బలంగా ఉన్నట్టయితే దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దట్ విల్ బీ సక్సెస్, కడప జరుగుతుంది అని అంటారు. అయితే అందుకనే ఒక ముహూర్తంలో గురువు ఆ ముహూర్తానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా శుభప్రదం అవుతుంది. 2009లోనే శనిలో శుక్రుడు ఇద్దరు మిత్రగ్రహాలు అవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కడప పార్లమెంటు సభ్యునిగా మంచి మెజారిటీతో గెలుపొందారు. 2012 నుండి శనిలో రవి, ఈ 2 గ్రహాలకు మిత్రత్వము వలన ఈ గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వజాలవు. అందుకనే 2012 మే 27న అక్రమాస్తుల కేసులో సిబిఐ అరెస్టు చేసి న్యాయస్థాన పరిధిలో శిక్ష విధించింది. తదుపరి 2013 మే 9వ తారీఖున ఆయనకి శనిలో చంద్రుడు, ఈ శనిలో చంద్రుడు రావటం వల్ల మిథున లగ్నానికి చంద్రుడు కుటుంబ స్థానాధిపతి అవ్వటం వల్ల కన్యా లగ్నమునకు చంద్రుడు లాభస్థానాధిపతి అగుట వలన ఆయనపై ఉన్న పిటిషన్స్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ గ్రహాల యొక్క బలహీనత వలన అడకత్తెరలో పోకచెక్క వల్లే వ్యతిరేకత ఈ గ్రహాలకు ఉన్నది. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహాలకి కొన్ని అనుగుణంగా కొన్ని జపాలు, కొన్ని గ్రహ జపాలు. ఎందుకంటేనండి విశేషం, చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలోనూ ఇద్దరి జాతకాలలో కూడా బుధ దశే జరుగుతుంది సార్. అయితే ఈ బుధ దశ యొక్క ప్రభావం 2020 జూలై 29వ తారీఖు నుండి బుధ దశ ప్రారంభమైందండి. అంతకుముందు శనిలో గురువు, అంతకుముందు జరిగినటువంటి గ్రహాలు కూడా కొన్ని అనుకూలంగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ప్రజల యొక్క అభీష్టాన్ని విపరీతంగా పొంది ఆ గ్రహాల యొక్క బలాబలాలను బట్టించి 2019లో కూడా విశేషమైనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ 2024లో కొన్ని గ్రహాల యొక్క బలహీనతల వలన కార్యసాధనకు కొన్ని కావలసినటువంటి బలం చేకూరలేకపోవటం జరగచ్చు. అందువలన కొన్ని గ్రహాలు, ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి రాహు బలహీనం, కేతువు బలహీనం, గురువు బలహీనం. కాబట్టి ఇప్పుడు శనిలో శుక్రుడు జరుగుతోంది కాబట్టి బుధ దశకి శుక్రుడికి కానీ కొన్ని గ్రహాలకి ఉపశాంతులు కనుక చేసినట్లయితే ఇంకా కొన్ని మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. ఆకలేసినప్పుడు ఏ విధంగా అయితే అన్నం తింటే కడుపు చల్లగా ఉంటుందో, గ్రహాలకు కూడా కొన్ని దైవ కార్యక్రమాల వలన కొన్ని ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తాయి.